మన పిల్లలు చిన్న వయసులో ఉన్నప్పుడే ప్రకృతిని ప్రేమించడం నేర్చుకుంటే రేపటి ప్రపంచం మరింత అందంగా ఉంటుంది. ఒక సింపుల్ యాక్టివిటీతో ఎన్విరాన్మెంట్ గురించి, ఓషన్ క్లీన్లీనెస్ గురించి, వాటర్ కన్జర్వేషన్ గురించి అండ్ హ్యాండ్ గ్రిప్ డెవలప్మెంట్ గురించి ఒకేసారి నేర్పించవచ్చని మీకు చూపించబోతున్నాను. ఈ వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే ఈ యాక్టివిటీ ప్రతి పేరెంట్ అండ్ ప్రీ స్కూల్ టీచర్కి చాలా ఉపయోగపడుతుంది. అందరికీ నమస్కారం. నేను మీ మౌనిక కళశ్రీ. మీరు చూస్తున్నారు కళశ్రీ ఎంపైర్. ఈ ఛానల్లో మన స్కూల్ ఎక్స్పీరియన్సెస్, పేరెంటింగ్ ఐడియాస్, ఎడ్యుకేషనల్ యాక్టివిటీస్, కిడ్స్ డెవలప్మెంట్ టిప్స్ అండ్ సోషల్ సర్వీస్ ఎక్స్పీరియన్సెస్, నా లైఫ్ జర్నీలో జరిగే ఇన్స్పైరింగ్ మూమెంట్స్ అన్నీ మీతో షేర్ చేస్తూ ఉంటాను. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మరి మన ఈరోజు యాక్టివిటీలోకి వెళ్దామా? ఫస్ట్ యాక్టివిటీ అరేంజ్ చేయగానే మన కిడ్స్ అందరూ ఏం జరుగుతుంది, వాటర్ ఏంటి, టబ్ ఏంటి, మేడం ఒక కొత్త యాక్టివిటీ మన దగ్గర తీసుకొచ్చేసారు అని మంచి ఎగ్జైట్మెంట్తో కూర్చున్నారు. నేనేం చెప్తానా అని వెయిటింగ్, బట్ ఫస్ట్ ఛాన్స్ నాకు ఇస్తే బాగుండు, ఫస్ట్ ప్లేస్ నాకు ఇస్తే బాగుండు, ఈ ఎగ్జైట్మెంట్ ఎక్కువ ఉంటుంది వాళ్ళందరినీ. ఆ ఫైటింగ్స్ అవేమి నేను మీకు క్యాప్చర్ చేయలేదు. వాళ్ళు నీట్గా మంచి డిసిప్లిన్గా కూర్చున్నప్పుడే మీకు చూపిస్తున్నాను. ఇలా సింపుల్గా కామ్గా కూర్చోబెట్టడానికి ఒక యుద్ధమే జరుగుతుంది ప్రతిరోజు మన స్కూల్లో. కనిపించేదంతా నిజం కాదు, వెనక ఇంకోటి ఏదో ఉంది. సేమ్ మన పిల్లలతో ఎలాగే ఉంటుందండి మాకు రోజును. మీకు కనిపించే వీడియోలో ఉన్న ఆ కామ్నెస్ కంటిన్యూగా ఉంటుందండి. ఓకే, నేను యాక్టివిటీ దగ్గరికి వచ్చేస్తాను. ప్రతి సంవత్సరం జూన్ 5th వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే జరుపుకుంటాం కదా. ఎన్విరాన్మెంట్ అంటే కేవలం చెట్లు మాత్రమే కాదండోయ్, మన భూమి, నీరు, గాలి, సముద్రాలు, జంతువులు, పక్షులు అన్నీ కలిసి ఎన్విరాన్మెంట్ అవుతాయి. ఈ రోజుల్లో ప్లాస్టిక్ పొల్యూషన్ చాలా పెద్ద ప్రాబ్లంగా మారింది. చాలా మంది ప్లాస్టిక్ కవర్స్, బాటిల్స్, పేపర్స్ అండ్ వేస్ట్ని రివర్స్లో, లేక్స్లో, ఓషన్స్లో పాడేస్తున్నారు. దానివల్ల వాటర్ పొల్యూషన్ పెరిగిపోతుంది. చాలా సీ యానిమల్స్ ఇబ్బంది పడుతున్నాయి. ఈ అవేర్నెస్ని చిన్న పిల్లలకి సింపుల్గా అర్థమయ్యే విధంగా చెప్పడానికి మేము ఒక ఓషన్ థీమ్ యాక్టివిటీ కండక్ట్ చేసాం. ఒక టబ్లో వాటర్ తీసుకుని దానిని ఓషన్లో క్రియేట్ చేసాం. అందులో ప్లాస్టిక్ పీసెస్, పేపర్ వేస్ట్ అండ్ గార్బేజ్ లాగా కనిపించే మెటీరియల్స్ వేసాం. తర్వాత కిడ్స్కి స్పెషల్ హ్యాండిల్ గ్రిప్ టూల్ ఇచ్చాం. పిల్లలు ఆ హ్యాండిల్ని యూజ్ చేస్తూ వాటర్లో ఉన్న వేస్ట్ని ఒక్కొక్కటి రిమూవ్ చేశారు. వాళ్ళు చాలా ఎగ్జైట్మెంట్తో పార్టిసిపేట్ చేశారు. వాళ్ళకి అది గేమ్లా అనిపించింది, కానీ ఆ గేమ్ వెనక ఒక చాలా వాల్యుబుల్ లెర్నింగ్ ఉంది. ఇక్కడ చూడండి, విష్ణు యాక్టివిటీ చేశాక ఎంత హ్యాపీ ఫీల్ అయిపోతున్నాడు. యాక్చువల్లీ మాకు ఎంత స్ట్రెస్ ఉన్నా యాక్టివిటీ కండక్ట్ చేయడానికి చాలా యుద్ధాలే చేయాలి, బట్ ఆ సఫర్, ఆ స్ట్రెస్ అన్నీ కూడా వాళ్ళ కిడ్స్ యాక్టివిటీ చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చే స్మైల్ ఉంటుంది, చాలు హ్యాపీ. యాక్టివిటీ చేస్తుంటే నేను పిల్లలకి సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓషన్ అంటే చాలా పెద్ద వాటర్ బాడీ, ఫిషెస్, టర్టిల్స్, డాల్ఫిన్స్, ఇంకా సీ యానిమల్స్ అందులో ఉంటాయి. మనం ప్లాస్టిక్ వేస్ట్ని వాటర్లో పడేస్తే ఆ యానిమల్స్ దానిని ఫుడ్ అనుకుని తినేస్తే దానివల్ల వాటి హెల్త్ డ్యామేజ్ అవుతుంది. కొన్ని యానిమల్స్ చనిపోయే పరిస్థితి కూడా వస్తుంది. కాబట్టి మనం వాటర్లో వేస్ట్ పడకూడదు. ఇలా ప్రాక్టికల్గా చూపించినప్పుడు పిల్లలు ఈజీగా అర్థం చేసుకుంటారు. యాక్చువల్లీ యాక్టివిటీ చేయించినప్పుడు ఫస్ట్ ప్రయారిటీ ఏ కిడ్స్కి ఇస్తామంటే, ఎవరికైతే పెన్సిల్ గ్రిప్ వీక్గా ఉందో ఫస్ట్ ఆ కిడ్స్కి ప్రియారిటీ ఇస్తాం అన్నమాట. ఆఫ్టర్ దట్ రిమైనింగ్ టైం మిగతా కిడ్స్కి ప్రియారిటీ ఇస్తాము. ఇన్ కేస్ వాళ్ళకి గ్రిప్ సరిగ్గా రాకపోయినా యాక్చువల్లీ నేను అసలు ఎక్కువ హెల్ప్ చేయను. ఎంత టైం తీసుకున్నా సరే వాళ్ళే సెల్ఫ్ లెర్నింగ్ వచ్చేలా చేస్తాను. బట్ వీడియో ఆన్లో ఉంది కాబట్టి జస్ట్ ఏదో షో ఆఫ్ అంతే. నేను ఎప్పుడు కిడ్కి హెల్ప్ చేయను. 1 hour టైం తీసుకున్నా సరే తన యాక్టివిటీ టైం ఫినిష్ అయ్యేంత వరకు మేము చేయిస్తూనే ఉంటాము. వీడియో కోసం మేము కొంత టైం మాత్రమే కిడ్కి ఇచ్చినట్టు కనిపిస్తుంది మీకు ఇక్కడ. కాకపోతే మేము ఇండివిజువల్గా వాళ్ళతో ఈజీగా వాళ్ళు ఓన్గా హ్యాండ్తో హ్యాండిల్ చేయగలుగుతున్నారు అన్నప్పుడే ఆ యాక్టివిటీ వాళ్ళతో క్లోజ్ చేయిస్తాం. సెకండ్ పాయింట్ ఇంకొకటి చూస్తానండి, అదేంటంటే
ఈవెన్ వాళ్ళు హ్యాండిల్ చేయడం వచ్చి ఫోకస్గా కాన్సన్ట్రేట్గా యాక్టివిటీ చేస్తూ ఉంటే ఒక 1 or 3 minutes ఎక్కువ నేను స్పెండ్ చేస్తూ ఉంటాను. అంటే ఎక్కువ టైం వాళ్ళ యాక్టివిటీలో స్పెండ్ చేస్తున్నారా లేదా డైవర్ట్ అయిపోతున్నారా అనే పాయింట్ని కూడా చెక్ చేసిన తర్వాతే ఆ యాక్టివిటీని నుంచి కిడ్నీ బయటికి రప్పించడం జరుగుతుంది. ఈ యాక్టివిటీతో వాటర్ ఇంపార్టెన్స్ గురించి కూడా చెప్పాం. వాటర్ లేకుండా మనం బ్రతకలేం. ప్లాంట్స్ అండ్ యానిమల్స్కి వాటర్ కావాలి. ఈవెన్ మనం డ్రింకింగ్ వాటర్కి కూడా వాటర్ కావాలి. వాటర్ని వేస్ట్ చేయకూడదు. ట్యాప్స్ ఓపెన్ పెట్టి వదిలేయకూడదు. ఇలా చిన్న వయసులో ఈ హ్యాబిట్స్ నేర్చుకుంటే ఫ్యూచర్లో రెస్పాన్సిబిలిటీ సిటిజన్గా పెరుగుతారు. యాక్చువల్లీ మన కళాశ్రీ ప్రీ స్కూల్లో ప్రతి యాక్టివిటీని ఒక యూనిక్గా డిఫరెంట్గా మల్టిపుల్ స్కిల్స్ ఇన్వాల్వ్ అయ్యేలా నేను డిజైన్ చేసుకుంటాను. ఈ యాక్టివిటీలో ఎన్విరాన్మెంట్ కోసం కిడ్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడమే కాదు, ఇంకొక స్కిల్ ఇంక్లూడ్ అయ్యేలా నేను డిజైన్ చేశాను. సో ఈ యాక్టివిటీలో ఇంకో ఇంపార్టెంట్ బెనిఫిట్ ఉంది, అది ఫైన్ మోటార్ డెవలప్మెంట్. కిడ్స్ హ్యాండిల్ గ్రిప్ని పట్టుకుని వేస్ట్ రిమూవ్ చేయడం ద్వారా ఫింగర్ స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ అవుతుంది. హ్యాండ్ మజిల్స్ స్ట్రాంగ్ అవుతాయి. హ్యాండ్ ఐ కోఆర్డినేషన్ ఇంప్రూవ్ అవుతుంది. కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. రైటింగ్కి కావాల్సిన గ్రిప్ డెవలప్మెంట్ జరుగుతుంది. నాకు మేజర్గా ఎక్కువ పేరెంట్స్ కంప్లైంట్ న్యూ అడ్మిషన్స్ దగ్గర విన్నది ఏంటంటే, మా కిడ్ యూకేజీ స్టాండర్డ్ బట్ ఈవెన్ ఇప్పటికీ హ్యాండ్ రైటింగ్ అనేది గ్రిప్ ఇంకా రాలేదు, ఓన్గా లెటర్స్ రాయలేకపోతున్నారు. ఇలాంటి పేరెంట్స్కి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, ఈ యాక్టివిటీ ఇంటి దగ్గర కండక్ట్ చేయండి. హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ చేయాలని అనుకుంటే కనుక, హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ అవ్వాలంటే ముందు హ్యాండ్ మధ్య స్ట్రాంగ్ అవ్వాలి. ఇలాంటి యాక్టివిటీస్ దానికి చాలా హెల్ప్ చేస్తాయి. యాక్చువల్లీ ప్రీ స్కూల్ ఏజ్లో పిల్లలు ఏదో లెక్చరర్స్ ఇచ్చేస్తే వాళ్ళు ఏదో నేర్చేసుకుంటారు అని ఎక్స్పెక్ట్ చేయలేం. కానీ వాళ్ళు చూస్తూ టచ్ చేస్తూ ఎక్స్పీరియన్స్ చేస్తూ ఎక్కువ నేర్చుకుంటారండి. అండ్ వన్ మోర్ థింగ్, ఆఫ్టర్ 6+ years తర్వాత నేర్చుకునే లెర్నింగ్ కన్నా బిలో 6 years ముందు నేర్చుకున్న ప్రతిదీ కిడ్కి స్ట్రాంగ్గా గుర్తుంటుంది. బికాస్ 6 years ఏజ్ ఎప్పుడు కూడా రూట్తో సమానం. అందుకే మన కళాశ్రీ ప్రీ స్కూల్లో యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం. ఒక సింపుల్ యాక్టివిటీ ద్వారా ఎన్విరాన్మెంట్ అవేర్నెస్, ఓషన్ క్లీన్లీనెస్, వాటర్ కన్జర్వేషన్, హ్యాండ్ గ్రిప్ డెవలప్మెంట్ అండ్ కాన్సన్ట్రేషన్ అన్నీ ఒకేసారి నేర్పించగలిగాం. పేరెంట్స్ అందరికీ ఒక చిన్న సజెషన్, పిల్లలకి ఎన్విరాన్మెంట్ గురించి చెప్పాలంటే ఎక్స్పెన్సివ్ మెటీరియల్స్ అవసరం లేదు. ఇంట్లో ఉన్న సింపుల్ ఐటమ్స్తో కూడా ఇలాంటి యాక్టివిటీస్ క్రియేట్ చేయొచ్చు. పిల్లలు ప్రాక్టికల్గా పార్టిసిపేట్ చేస్తే లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటారండి. నాలెడ్జ్ని బుక్స్లోనే కాకుండా ఎక్స్పీరియన్స్ ద్వారా ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. ఇలా చేయడం వల్ల బట్టి పడుతూ చదువుతారు కదా, అలాంటి చదువులకి స్వస్తి పలకచ్చు మనం. అండ్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే, ఈ యాక్టివిటీలో కిడ్స్ ఎగ్జైట్మెంట్ చూస్తుంటే చాలా హ్యాపీ అనిపించింది. వేస్ట్ రిమూవ్ చేస్తూ టీచర్ వాషింగ్ క్లీన్ అయిపోయింది అని చెప్పిన ప్రతి చైల్డ్ ఫేస్లో కనిపించిన హ్యాపీనెస్ మాకు ఇన్స్పిరేషన్ ఇచ్చింది. ఇలాంటి చిన్న యాక్టివిటీస్ ఫ్యూచర్ జనరేషన్లో ఎన్విరాన్మెంట్ రెస్పాన్సిబిలిటీ క్రియేట్ చేస్తాయని నమ్ముతున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. చూసినందుకు థ్యాంక్ యూ. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం. జై హింద్.